వైసీపీ చేపట్టిన యువత పోరు కార్యక్రమంలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లా కానూరు నుంచి మచిలీపట్నం వరకు కార్లతో భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. విద్యార్థులు యువతను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. వైసీపీ నేత దేవభక్తుని చక్రవర్తి విద్యా వైద్య రంగాలకు నిధులు ఇవ్వకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఫీజు కట్టే స్తోమత లేక విద్యార్థులు పొలం పనులకు వెళ్తున్నారని అన్నారు. జగనన్న హయాంలో పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించామన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యలను గాలి కొదిలేసిందని విమర్శించారు. పేద విద్యార్థుల తరఫున యువత పోరు అనేటువంటి కార్యక్రమాన్ని ఆదేశించడంతో పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ 5 త్రైమాసికాలు పెండింగ్లో ఉండటం కారణం చేత పేద విద్యార్థులు వారి యొక్క చదువుల్ని వదులుకుని కాలేజీ యాజమాన్యాలు ఈ ఫీజు కట్టని పరిస్థితిలో వాళ్ళని ఈ కాలేజీకి రావద్దన్నటువంటి సందర్భంలో అనేక మంది విద్యార్థులు చాలా బాధపడుతూ వాళ్ళు చదువుని వదులుకుని పొలం బాట పట్టినటువంటి పరిస్థితి మనం గమనించినట్లయితే ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2023 సంవత్సరం డిసెంబర్ వరకు బకాయిలు చెల్లించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి గడిచినటువంటి 10 నెలల కాలంలో 5 త్రైమాసికాలు ఎందుకు చెల్లించలేదనేటువంటి విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈ కూటమి ప్రభుత్వానికి కనుక విద్య వైద్యం మీద ఎటువంటి ఉక్కుపాదం మోపుతుందనడానికి ఈ వైద్య రంగం మీద ఈ కళాశాలల్ని ప్రైవేటీకరణ చేయడం అనేది ఒక నిదర్శనం. అలాగే పేద విద్యార్థులకి చెల్లించాల్సినటువంటి బకాయిలు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా వాళ్ళ జీవితాల్లో ఆడుకున్నటువంటి ఈ పరిస్థితిని మనం గమనించినట్లయితే ఈ కూటమి ప్రభుత్వాన్ని డొల్ల కౌరులు చెప్పుకొని పబ్బం గడుపుకోవడం తప్పితే పేదలకి కానీ లేకపోతే ఉచిత వైద్యం అందించేటువంటి ఎటువంటి ఆలోచన లేదు. కేవలం వీళ్ళు ఒక వర్గానికి సంబంధించినటువంటి ధనిక వర్గానికి సంబంధించినటువంటి ప్రైవేట్ వ్యవస్థలను ప్రోత్సహించే పరిస్థితి తప్పితే గవర్నమెంట్ వ్యవస్థలను ప్రోత్సహించి పేద విద్యార్థుల్ని మరీ ఉత్సాహపరిచి వాళ్ళు విద్యా వైద్య రంగాలైపు ఉరుకులు పరుగులేసేటువంటి పరిస్థితిలో నుంచి పొలం పాట పట్టేటువంటి పరిస్థితి తీసుకెళ్తున్నటువంటి ఈ నయనాన్ని నిరసిస్తూ ఈ పోరాట కార్యక్రమాన్ని భారీ ఎత్తున బందర్